ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో ఘటన జరిగింది. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో ఘటన జరిగింది. ఇక ఎన్కౌంటర్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, అనిల్, ఉదయం తెల్లవారుజామున ఏదో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో సుక్మా జిల్లాకు సంబంధించినటువంటి జిఆర్డీ బృందాలు కావచ్చు, ఎస్టీఎఫ్ బృందాలు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఛత్తీస్గఢ్ జిల్లా సుక్మా జిల్లాలో అంటే ఈ భద్రతా బలగాలు ఒక్కసారిగా అటు మావోయిస్టులు కాల్పులు జరపడంతో కొంతమంది అటు గాయపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే తెల్లవారుజామున ఏదైతే సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతం కీకారణ్యం ఉంటుంది, అక్కడ మావోయిస్టుల కోసం అయితే ఈ పోలీస్ భద్రతా బలగాలు అయితే గాలింపులు చేపట్టాయి. అయితే ఈ క్రమంలో ఎదురుపడినటువంటి మావోయిస్టులు ఒక్కసారిగా భద్రతా బలగాలపై ఇటు కాల్పులు జరపడంతో వారు మావోయిస్టులు కూడా ధీటుగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ప్రాంతంలో ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. అయితే ఇక్కడ మావోయిస్టులు చనిపోయిన దగ్గర కూడా భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఏదైతే ఇప్పటికే కేంద్రంలోనూ 2026 మార్చి 31 మావోయిస్టులు అంతం చేస్తామని చెప్పేసి హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్పినట్టుగా కూడా భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. ఆ దిశగా కూడా ఈ రోజు మరోసారి ఎన్కౌంటర్ జరగడంతో ముగ్గురు మావోయిస్టులు అయితే అంటే చనిపోయిన పరిస్థితి. మావోయిస్టు మృతదేహాలను కూడా ఏదైతే భద్రతా బలగాల శిబిరానికి కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ వారిని గుర్తించిన తర్వాత పోస్ట్ మార్టం తర్వాత వాటికి అంటే ఎవరికైతే అప్పగించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక గొల్లపల్లి అటవీ ప్రాంతాలు ఒక్కసారిగా బాంబుల మొత్తం దద్దరిల్లడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు, ఆదివాసులు కొంత భయాందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి సుక్మా జిల్లాలో ఈ మధ్య దాదాపుగా 2 నెలల నుంచి కూడా అంటే స్తబ్దతగా ఉంది. ఒక్కసారిగా మరోసారి బాంబుల మూత కనిపించడంతో అటు భద్రతా బలగాలు ఏదైతే గిరిజన ఆవాసాలు మొత్తం కూడా కొంత ఆందోళన చెంది గుడారాల్లోనే ఉంటున్నారు. భద్రతా బలగాలు చుట్టుముట్టి గ్రామంలో ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ ముగ్గురు మృతదేహాలను మాత్రం అటు ఏదైతే శిబిరానికి తరలిస్తున్నారు. ఇంకా అక్కడ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మరి కొంతమంది అడవిలో పారిపోయినట్లు కూడా గుర్తించారు. ప్రస్తుతం మాత్రం గొల్లపల్లి అటవీ ప్రాంతం, అదేవిధంగా కోరుగుట్ల గుట్టల చుట్టూ మొత్తం కూడా భద్రతా బలగాలు అయితే మోహరించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం సిఆర్పిఎఫ్ బలగాలు, డిఆర్జీ బలగాలు ప్రత్యేకంగా కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నాయి. అనిల్, రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.